మళ్ళీ ఎవరైనా సరే ఏ భేదం లేదు, అందరూ దేవుని యొక్క మందిరానికి రావాల్సిందిగా ప్రభు నామటం మనం చేస్తున్నాం. మా పిల్లరా, యేసుక్రీస్తు అందరికీ ప్రభు. యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడుగా ఉంటున్నాడు. యేసుక్రీస్తు అందరినీ ప్రేమించేవాడుగా ఉంటున్నాడు. అందరి కొరకై ప్రాణం పెట్టినవాడుగా ఉంటున్నాడు. ఏ భేదం లేదు. అందరినూ పాపం చేసి దేవుడు అనుగించే మహిమను పొందలేకపోతున్నారని పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియజేయబడింది. అందువల్ల ఏ భేదం లేదు. దయచేసి ఎవరైనా సరే మళ్ళీ ప్రతి ఒక్కరూ దేవుని యొక్క సన్నిధికి రావాల్సిందిగా ప్రభునామం మనం చేస్తున్నాం. ప్రార్థన చేస్తాం, కొడుకు ఆరంభిస్తాం. ప్రేమైన తండ్రి, నమ్మక వినా జింకల దేవా, సర్వాధికారి, గొప్ప దేవా, అద్భుతకరణ ఆలోచనకర్త, నీ బాధంకి ఎంతమంది నా చెల్లిస్తున్నా నాయన. నీ ప్రేమను బట్టి దయను బట్టి నీకు ఎంతమంది నాలు. జకరైన కుటుంబం కొరకై వందనాలు. వారిని వెతికి రక్షించుకునే విధానం కొరకై వందనాలు. నాయన, చిన్న మందిరాన్ని మీరు అణిగించారు. నేను స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం, పూజిస్తున్నాం. ప్రత్యేకంగా ప్రభా తండ్రి అంకిత దేవతని వాళ్ళ కుమార్తె కొరకే ఉంది, భర్త కొరకే ఉంది. వారు ప్రేమించి నేను కూతురు మీరు అణిగించారు. మళ్ళీ వందనాలు చెల్లిస్తున్నాం. నేను బర్త్డే కార్యక్రమ విషయాల్లో, రెండో బర్త్డే కార్యక్రమ విషయాల్లో తండ్రి మేమంతా రావడానికి మీరు చేసిన సాయంత్రం కొరకే వందనాలు. అద్భుతమైన దేవుడు, ఆశ్చర్యకరమైన దేవుడు, సర్వకృపాన దేవుడు, వందనములు చెల్లిస్తున్నాం. ఏరిగా ప్రభా తండ్రి మళ్ళీ దేవా ఈ కూడికలో మీరు ఉండండి. పాటలో వాక్యములో ప్రభా మీరే ఉండండి. దాసుని కూడా నడిపించారు. పాటల్లో వాక్యంలో దాసులను వాడుకోనండి, సహాయం చేయండి. నైనా మంచి వాతావరణం దయచేయండి. ఇచ్చిన వాతావరణం కొరకై నేను స్తుతిస్తున్నా, గణపరుస్తున్నా. నేను మీరే మహిమ పొందవలసిందిగా ప్రార్థన చేస్తున్నా. మరొకసారి ఆ కలువరిశిలలో చిందించిన రక్తబోధ తీసుకొని వస్తున్నాం. హృదయమును, మనసును, మనస్సాక్షిని కడిగి పరిశుద్ధపరచము. మా గమనాన్ని వేయి ఆకర్షించుకొనము. పాటల్లో వాక్యములోని దాసును బలపరిచి వాడుకొనము. మా ప్రియులు కూడా త్వరగా రాగలిగి దేవాన్ని నిన్ను మహింపడుతున్నట్లు, గణపడుతున్నట్లు, పూజించినట్లు కావలసిన కృప చూపించమని మీ అపారమైన ప్రేమంతో స్తుతిస్తూ మీరు చేసే వీళ్ళ కొరకే వందనా చెల్లిస్తూ దేవుడిగా, తండ్రిగా, రక్షకుడు నడిపించమని మేము తగ్గించుకుని నామేచ్చిస్తూ యేసుక్రీస్తు రామని స్తుతించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చోండి. తన పార్ట్ సంఖ్య 226. పాత పుస్తకంలో 798. నీ కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లింతున్. దేవా నీ కృపలన్
నూతన గీతములను స్తోత్రము చెల్లించున్ స్తుతి స్తోత్రము చెల్లించున్ స్తోత్రము చెల్లించున్ స్తుతి స్తోత్రము భూమి పునాదులు వేయక ముందే యేసులో చేసితివి భూమి పునాదులు వేయక ముందే యేసులో చేసితివి ప్రేమ పునాదులు వేసితివి దీనుని బ్రోచితివి ఈ దీనుని బ్రోచితివి ప్రేడెద దేవానే కృపలన్ నూతన గీతములను స్తోత్రము చెల్లించును స్తుతి స్తోత్రము చెల్లించును స్తోత్రము కలువరి శిలువలో కనునకు నేర్చితివి ప్రవిమల రక్తము కలువరి శిలువలో కనునకు ప్రేమ కృపా మహదైశ్వర్యములతో పాపము తుడచితివి నా పాపము తుడచితివి ఆడేద దేవానే కృపలన్ నూతన గీతములను స్తోత్రము చెల్లింతున్ స్తుతి స్తోత్రము పాపము శాపము నరకపు వేదన మరి తొలగించితివి పాపము శాపము నరకపు వేదన మరి తొలగించితివి అపరాధములచి చాచిన నన్ను ధర బ్రతికించితివి నన్ను బ్రతికించితివి పాడెద దేవానే కృపలన్ నూతన గీతములను స్తోత్రము చెల్లించున్ స్తుతి స్తోత్రము చెల్లించున్ ఉని రాజపు వారసుడనుగా క్రీస్తులో చేసితివి దేవుని రాజపు వారసుడనుగా క్రీస్తులో చేసితివి చీకటి రాజపు శక్తుల నుండి నన్ను విడిపించితివి చెరనను విడిపించితివి పాడెద దేవానే కృపలన్ నూతన గీతములను స్తోత్రము చెల్లించున్ స్తుతి స్తోత్రము ముద్రించితివి శుద్ధాత్మతో నన్ను భద్రము ముద్రించితివి శుద్ధాత్మతో నన్ను భద్రము
స్తోత్రము చేసితివి సత్య స్వరూప నిత్య నివాసి సోతుగా చేసితివి నీ సోతుగా చేసితివి పాడెద దేవానే కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లించుల్ స్తుతి స్తోత్రము చెల్లిం అన్యుడనై నిన్ను ఎరుగకయున్నను ధాన్యును చేసితివి అన్యుడనై నిన్ను ఎరుగకయున్నను ధాన్యును చేసితివి ప్రియ పాటన పౌరుల సేవింపన్ వరములను సగితివి కృపవరములను సగితివి పాడెద దేవాని కృపలన్ నూతన గీతములన్ స్తోత్రము చెల్లించున్ స్తుతి స్తోత్రము చెల్లింతున్ ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ అంటే తప్పించుకొనవు పొందు రక్షణ
తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ. ప్రభువే మన రక్షణ దుర్గమాయే. ప్రభువే మన రక్షణ దుర్గమాయే. తనయంతే మనకు పునఃవర్తక. తనయంతే మనకు పునఃవర్తక. ప్రియమార దయచేయును. ప్రియమార దయచేయును. ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ ఇదే. నీ రక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ. నీ రక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ. ప్రభువే మన రక్షణ కేడమాయే. ప్రభువే మన రక్షణ కేడమాయే. దుష్టుని బారి నుండి రక్షించి. దుష్టుని బారి నుండి రక్షించి. పదిలముగా రక్షించును. పదిలముగా రక్షించును. ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ ఇదే. నీ రక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ. నీ రక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ. ప్రభువే మన రక్షణ శిఖరము. ప్రభువే మన రక్షణ శిఖరము. జీవము ద్వారా రక్షణ. జీవము ద్వారా రక్షణ ప్రభుపతి. ఆశతోడను ఆశతోడను. ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ ఇదే. నిర్లక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ. నిర్లక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ. రక్షణ పాత్ర పొంగి పొర్లుచున్నది. రక్షణ పాత్ర పొంగి పొర్లుచున్నది. రక్షణ ఊటచే సంతృప్తి కలిగే. రక్షణ ఊటచే సంతృప్తి కలిగే. నీవునత నీవేగా. పరిపూర్ణత నీవేగా. ఎంతో గొప్ప నిత్యమైన పూర్ణ రక్షణ ఇదే. నిర్లక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ. నిర్లక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ. సాధింపజేసి
రక్షణ వస్త్రము ధరింపజేసెనుగా, నీతి వస్త్రమును ధరింపజేసి, నీతి వస్త్రమును ధరింపజేసి ఆనందింపజేసెను, ఆనందింపజేసెను. ఎంతో గొప్ప నిత్యమైన పునరక్షణ ఇదే, నిర్లక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ, నిర్లక్షించిన తప్పించుకొనవు పొందు ప్రభు రక్షణ. చూసిన ఆదరణయున్నది, వాగ్దానమున్నది, విశ్వాసముంచి ధ్యానించుడి, విశ్వాసముంచి ధ్యానించుడి. శ్రేష్టాంబ గ్రంథములో ఏ చోట చూచిన ఆదరణయున్నది, సుఖ దుఃఖంబులు వాగ్దానమున్నది, విశ్వాసముంచి ధ్యానించును, విశ్వాసముంచి ధ్యానించుడే. సౌండ్ పెంచినాయన, క్లారిటీ రావాలా, రీసౌండ్ రాకూడదు, క్లియర్గా వినపడాలా, మొత్తం మాదాపురం వినపడాలా. ఇంకా ఉందా? పైకే పోవాలా. పరిశుద్ధ గ్రంథంలో నుండి యోహాను సువార్త మొదటి అధ్యాయం. యోహాను సువార్త మొదటి అధ్యాయం. మొదటి 12 వచనాలు మార్చి చదువుకుందాం. యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి వచనం నుండి 12 వచనాలు. ఒక వచనాన్ని నేను చదువుతాను, చదవగలిగిన వారందరూ మరొక వచనాన్ని చదవండి, మీరంతా కూడా, సంఘమంతా. యోహాను సువార్త మొదటి అధ్యాయము మొదటి నుండి 12 వచనాలు. మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను.
కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. అతని మూలముగా అందరూ విశ్వసించున్నట్లు అతడు ఆ వెలుగును గూర్చి సాక్ష్యమిచ్చుటకు సాక్షిగా వచ్చెను. నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుని వెలిగించుచున్నది. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. ఈ వచనాన్ని మరలా అందరం చదువుకుందాం. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించెను. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన దేవా, పరమందు ఆసీనుడవైన దేవా, భూలోక నివాసులందరి వైపు చూచుచున్న దేవా, మాదాపురం గ్రామంలో నివసిస్తున్న ప్రజలందరి వైపు చూచుచున్న దేవా, మీ పరిశుద్ధమైన పాదాలకు మా శిరస్సు వంచి మీ పాదములకు నమస్కారము చేయడానికి, మీ పాదములకు మ్రొక్కడానికి మాకిచ్చిన సమయాన్ని బట్టి మీ పాదములకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. కృపా సత్య సంపూర్ణుడవైన దేవుడవు, అద్వితీయ సత్యదేవుడవు ప్రభువా, మీ పాదములకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. జీవము గల దేవుడవు ప్రభువా, మీ పాదములకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. సజీవుడవైన దేవుడవు ప్రభువా, మీ పాదములకు స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో నా ప్రభువా, జకరయ్యన్న యొక్క మనమరాలు ఆ బిడ్డ యొక్క బర్త్డే సందర్భంగా ఈ కొడుకుని ఏర్పాటు చేశారు. సంఘానికి, గ్రామానికి సువార్తను ప్రకటించటానికి నా ప్రభువా, మీ పాత్రగా నన్ను వాడుకొనండి. నేను అల్పుడను, అయోగ్యుడను, ఒట్టివాడను, మట్టివాడను, పనికి మాలిన గాడిదను. మీ చాటున మరుగుపరచండి, మీ పక్షాన నిలబెట్టండి. మీరే మాట్లాడండి, నాతో మాట్లాడండి, నీ బిడ్డలతో మాట్లాడండి. నిన్ను అంగీకరించకుండా నీకు దూరంగా జీవిస్తున్నా, నీవు పుట్టించిన గ్రామములో ఉన్న ప్రజలందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. వినగలిగే చెవిని, గ్రహించే మనసు దయచేయండి. ప్రతి ఆటంకాన్ని, ప్రతి అభ్యంతరాన్ని, ప్రతి విధమైన అంధకార చీకటి శక్తులను యేసుక్రీస్తు అధికారం కలిగిన నామంలో బంధిస్తున్నాను. మీ పరిశుద్ధాత్మ కార్యాలు జరిగించమని ప్రార్థిస్తున్నాను. రక్షణ పొందిన బిడ్డలను బలపరచండి. రక్షణ పొందని వారు మారు మనసు, పాప క్షమాపణ, రక్షణ పొందడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. మరొకసారి నా ప్రభా, మీ దాసుని జ్ఞాపకం చేసుకొని మీ పక్షాన నిలబెట్టి మీరే మాట్లాడమని, మాతో మాట్లాడమని, వినగలిగే చెవిని, గ్రహించే మనసు దయచేయమని యేసుక్రీస్తు శక్తిగల నామమున ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ మాట్లాడుతున్నా పాపా. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను.
దేవుడు ఎవరంట? దేవుడి వాక్యము ఏమని చెప్తుంది? దేవుణ్ణి వాక్యమయున్న దేవుడు. దేవుడు ఎవరంట? వాక్యమయున్న దేవుడు. భారతదేశంలో మన ప్రజలంతా ఏమని నమ్ముతారంటే ఓంకార స్వరూపుండు, శబ్దమయున్న దేవుడు అంటాడు. ఆ ఓంకార స్వరూపుండు ఏం చేశాడంటే తన వాక్కు చేత ఈ ప్రపంచాన్నంతటిని సృష్టించాడని భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా నమ్ముతారు. అదే మాట ఇక్కడ రాస్తున్న దేవుడు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. సమస్తమును ఆయన మూలముగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. మాదాపురంలో నివసిస్తున్న ప్రజలారా, మిమ్మల్ని అందరినీ నేనేమంటానంటే తప్పిపోయిన కుమారులు మీరు. మేమంతా ఎవరమంటే తెలుసుకున్న కుమారులం. మేము కూడా ఒకప్పుడు తప్పిన వాళ్ళమే, నీలాగే దేవుడు తెలియని వాళ్ళమే. కొంచెం జాగ్రత్తగా వినాలి. వీళ్ళని ఏం చేస్తారో కానీ కంట్రోల్లో పెట్టాలి. ఎందుకంటే దేవుడి మాట విననీయదు సాతాను. దేవుడి మాట పెద్దలమైన మనం జాగ్రత్తగా ఆసక్తితో వింటుంటే పిల్లల్లో ప్రవేశించి ఏం చేస్తుందంటే వినకుండా ఏదో రకంగా ఆటంకపరచాలి, ఏదో రకంగా భంగపరచాలి, ఏదో రకంగా దేవుడి మాట వినకుండా చేయాలన్నది సాతాను యొక్క ప్రణాళిక. ఇక్కడ సాతాను ఉద్దేశాన్ని నెరవేర్చకుండా జాగ్రత్త పడండి. ముందుగా మనము ఇక్కడ ప్రార్థన చేసినారా? ఒక 5 మంది, ఒక 4 కేవలము సాతాను క్రియలను బంధించి దేవుని కార్యాలు జరగాలని ఎప్పుడైతే మనం ప్రార్థనాపూర్వకంగా దేవుని కార్యాన్ని ప్రారంభిస్తామో సాతాను శక్తులు చిన్నపిల్లో పనిచేయదు, పెద్దల్లో పనిచేయదు, ఊర్లో కూడా పనిచేయదు. సో కనుక మనం మొట్టమొదట ఏం చేయాలంటే ప్రార్థనా శక్తిని ఆశ్రయించాలా, ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ మాదాపురం గ్రామంలో ఉన్న ప్రజలందరూ నువ్వు పుట్టించిన పిల్లలో నీ ఊపిరి వారిలో ఉంది, నీ జీవం వారిలో ఉంది, నువ్వు తల్లి గర్భంలో వారిని రూపించావు. చాలామంది అంటారు, ఏమంటారంటే దేవుడు ఎక్కడున్నాడో మాకు తెలియదు కానీ నా తల్లి నా తండ్రి ప్రత్యక్ష దైవాలు. నా తల్లి నా తండ్రి ప్రత్యక్ష దైవాలు. నా తల్లి తండ్రికి మొక్కితే చాలు దేవుడికి మొక్కినట్టే అనుకుంటారు. ఎందుకంటే దేవుడు కనపడోడు గనక. ఇక్కడ కంట్రోల్ అయితే ఆడిపోయింది. వెనక్కి కొంచెం కంట్రోల్ చేయమ్మా. నా తల్లి నా తండ్రి ప్రత్యక్ష దైవాలు అని భారతదేశంలో హిందుత్వంలో ఉన్న ప్రతి మనిషి నమ్ముతాడు. నేను ఒక ప్రశ్న మాదాపురంలో ఉన్న ప్రజలకు వేయాలనుకుంటున్నాను. నీ తల్లి నీ తండ్రి నిన్ను కన్నారు గనక నువ్వు ఆ మాట అంటున్నావు. నీ తల్లి నీ తండ్రి నువ్వు పుట్టడానికి కారణం గనక నువ్వు ఆ మాట అంటున్నావు. ఇదే గ్రామంలో మాదాపురంలోనే పిల్లలు పుట్టక భార్యాభర్తలు ఆరోగ్యంగా ఉండి డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ పరీక్షించిన తర్వాత నీ భార్యలో లోపం లేదో నీలో లోపం లేదో అయినా పిల్లలు పుట్టడం లేదు, ప్రయత్నం చేద్దాం ఏమంటాడు? నేనేమంటున్నానంటే ప్రత్యక్ష దైవాలైతే పుట్టించుకోవచ్చు కదా అన్నది నా ప్రశ్న. తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలైతే వాళ్ళనే దైవంగా భావిస్తే పుట్టించుకోవచ్చు కదా. ఎంతోమంది పుట్టక పుట్టించుకునే శక్తి లేక ఎందుకు డాక్టర్ల చుట్టూ తిరుగుతున్నారు?
ఎందుకు వైద్యుల చుట్టూ తిరుగుతున్నారు? ఎందుకు మంత్రగాళ్ళ చుట్టూ తిరుగుతున్నారు? ఎందుకు అక్కడ ఇక్కడ పరిగెడుతున్నారు? దేనికి అంటే తల్లి తండ్రికి పుట్టించే శక్తి ఉందా లేదా? లోపల ఉన్న మీరన్నా కదలండి, కొంచెం ఉందంటారా లేదంటారా? లేదో. పుట్టించుకునే శక్తి ఉంటే, ప్రతి భార్య భర్త సంతానాన్ని కనే శక్తి ఉంటే, కనే శక్తి ఉంది. కనే శక్తి కూడా కష్టమే. పిండం అడ్డం తిరిగిందనుకో ఏం చేస్తారు? డాక్టర్ పిండం అడ్డం తిరిగింది, ఏం చేయాలా? కొయ్యాలా, సిజరింగ్ ఆపరేషన్ చేయాలా. ఒకవేళ పిల్లన్నా బతకొచ్చు, చల్లైనా బతకొచ్చు, ఇద్దరూ బతకొచ్చు, ఇద్దరూ చావచ్చు, ప్రమాదం అంటాడు. అప్పుడు ఏం చేస్తారంటే, డాక్టర్ ఎంత డబ్బైనా సరే మేము ఖర్చు పెట్టుకుంటాం డాక్టర్, ఇద్దరిని బతికించడానికి ప్రయత్నం చేయండి, సరే చూద్దాం అంటాడు. ఒకవేళ డాక్టర్ని కూడా దేవుడు అంటారు జనాలు. దేవుడు కనపడడు కనుక వైద్యము చేసి మా రోగాలను బాగు చేసి ప్రాణము మరలా వచ్చేలాగా చేస్తున్నా. ఏయ్ అమ్మా ఎవరా పాప? ఓహో, ఇప్పుడు బర్త్డే పిల్ల ఆ పిల్లనేనా? ఆహా, అయ్యో బాబాయ్, ఏంటమ్మా బర్త్డే పిల్ల ఇట్ అయిపోయింది. సరే, డాక్టర్ని ఏమంటారంటే దేవుడు అంటారు. డాక్టరు ఊపిరిపోయి అంటే డాక్టరు ఇంజక్షన్లు వేసి మందులు ఇచ్చి బాటిల్ ఎక్కించి మనిషి చచ్చిపోతాడంటే బ్రతికిస్తున్నాడని నమ్ముతారు. కానీ డాక్టర్ ఎంతటి వాడంటే, డాక్టర్ ఏమంటాడంటే, నా ప్రయత్నం నేను చేశానమ్మా, సూదులు వేసినాను, మందులు ఇచ్చినాను, బాటిల్ ఎక్కించినాను, నా ప్రయత్నం విఫలమైంది, తీసుకుపో అంటాడు. కానీ నేను ఖచ్చితంగా బతికిస్తున్న డాక్టర్ భారతదేశం కాదో, ప్రపంచంలో లేడో. నువ్వేమంటున్నావు? దేవుడి స్థానాన్ని ఒక డాక్టర్కి ఆపాదిస్తున్నావు, ఒక మానవుడికి ఆపాదిస్తున్నావు. నువ్వు ఆపాదించడం తప్పు, పాపం. భూమి మీద ఉన్న ఏ మనిషిని ఒకవేళ పవర్ ఉన్నా, ఒకవేళ వాక్శుద్ధి ఉన్నా, ఒకవేళ తనలో ఏదైనా గొప్ప మహిమలున్నా దేవుడు అనడానికి అర్హత లేదు. ఎందుకని? దేవుడు అంటే ఎవరంటే సృష్టికర్త. ఎవరంట దేవుడు? ఆ ఓంకార స్వరూపుండు, శబ్దమై ఉన్నటువంటి దేవుడు. ఆ ఓం, ఓం అని రాస్తారు కదా ప్రతి ఇంటి మీద. ఓం అనేది ఒక శబ్దం. ఆయన ఏమంటారంటే ఓంకార స్వరూపం అంటే స్వరూపము లేడు, రూపనామధేయములు లేనివాడు దేవుడు అంటారు. ఏమంటారు? రూపనామధేయములు లేనివాడు దేవుడు అంటారు. అందుకే ఆయన శబ్దమై ఉన్న దేవుడు. ఆ శబ్దమై ఉన్న దేవుడు ఈ ప్రపంచాన్ని, ప్రపంచంలో ఉన్న మనుషుల్ని, మాదాపురంలో ఉన్న మనుషులందరినీ, ఈ భారతదేశంలో ఉన్న ప్రజలందరినీ, ప్రతి మనిషిని తల్లి గర్భములో రూపించి, బైబిల్లో ఒక మాట ఉంది, చూద్దాం, అద్భుతమైన మాట. యెషయా గ్రంథం 66వ అధ్యాయం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం. తొమ్మిదవ వచనం. యెషయా గ్రంథం 66వ అధ్యాయం 9వ వచనం. నేను ప్రసవ వేదన కలుగజేసి కనిపింపక మానేదనా అని యెహోవా అడుగుచున్నాడు. పుట్టించువాడనైన నేను గర్భమును మూసెదనా అని నీ దేవుడు అడుగుతున్నాడు. మాదాపురములో ఉన్న ప్రతి మనిషిని దేవుడు అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? పుట్టించువాడనైన నేను, పుట్టించేది నేను. ప్రధాన శిల్పిగా, ఒక భూమి మీద ఉన్న శిల్పి ఒక రాయిని చెక్కి ఒక అందమైన ఆకారాన్ని, ఒక అందమైన రూపాన్ని తయారు చేస్తాడు. ఎన్నో శిల్పాలు చెక్కి పెడుతూ ఉంటారు.
అచ్చం మనిషిలాగే ఉంటుంది. కాకపోతే ఏముండదు అక్కడ, శిల్పంలో ఏముండదు, ప్రాణం ఉండదు. ఏముండదు? నీలో ఏముంది? మనిషిలో ఏముంది? ప్రాణం ఉంది. ప్రాణమున్న మనిషి ప్రాణము లేని శిల్పాన్ని దేవుడు అంటున్నావంటే నీ ఆలోచన దారి తప్పుతుంది. నిన్నెవరో దారి తప్పిస్తున్నారో, నిన్నెవరో మోసగిస్తున్నారో, ఏదో శక్తి నిన్ను దారి తప్పిస్తుంది అన్ను తెలుసుకోవాలి. ఇక్కడ దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే ఎవరంట? దేశం అంటే మనుషులోయ్ అన్నాడు ఒక మనిషి. దేశంలో మనుషులు ఉన్నప్పుడు మనిషి మనసున్నవాడిగా బతకాలనా, మనసు లేని రాక్షసుడిలాగా బతకాలనా? మనిషి మనసున్న మనిషిగా సాటి మనిషికి ఏం చేయాలా? సహాయం చేయాలా? ఇది పోతుందా? పోదు. దాన్ని కొద్దిగా అట్లా సేవ్ చేసి తర్వాత మళ్ళా, ఎందుకంటే చాలా అంటే ఈ టాపిక్ని మళ్ళీ ఏం చేస్తానంటే మీరు ఊరికే కేవలం మైకులో పెట్టినా కూడా నేను రావాల్సిన పనిలే, దేవుని కార్యం జరుగుతుంది. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే ఏది రికార్డ్ చేయాలనో ఏది రికార్డ్ చేయకూడదు ఆలోచన చేయగానే రికార్డు చేయాల్సినంత అవసరం లేని వాటిని బాగా రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పెట్టాం. రికార్డు చేయాల్సిన వాటిని రికార్డ్ చేయమనం. ఇప్పుడు నేను సాధారణ ఏం చేస్తే రికార్డు కాలేదు, నేను అంత భయంగా చెప్తే రికార్డు కాలేదు. రికార్డ్ అయితే నేను మళ్ళీ రావాల్సిన అవసరం లేదు, పెడితే అది మళ్ళీ అప్పుడప్పుడు వినిపిస్తే గుండెల్లో రైల్లో పరిగెత్తే అక్కడ అతను బ్రాహ్మణుడైనా ఏ కులమైనా ఖచ్చితంగా ఆలోచిస్తారు. కొంతమంది అన్నా మారిపోతారు అంతేగా. అనక దైవ కార్యం జరగాల. నా ఉద్దేశం ఏమంటే స్థానికంగా ఉన్న సంఘం, ఆ సేవకుడు, ఆ సంఘ పెద్దలు, ఆ సంఘం బాగుపడాలి, ఆత్మీయంగా ఎదగాలి, వాక్యంలో బలపడాలి, వాళ్ళు దీవించబడాలి, అన్య జనులు యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరించాలి. అది నా దర్శనం. దానికోసం నేను ప్రార్థిస్తున్నాను. దేవుడు నన్ను వాడుకుంటున్నాడు. వారం కిందట కర్ణాటకలో 4 సంఘాల్లో వాక్యం చెప్పొచ్చారు. మళ్ళీ ఇక్కడ ఏదో సమాధి కార్యం ఉందంటే సరే అని వచ్చారు. సో అట్లా మళ్ళా అనుకోకుండా ఇది తలవని తలంపు. నేను నిర్ణయించుకోలేదు, వనసీమని అనుకోలే, దేవుడు అనుకున్నాడు. అందులో వనసీమన ప్రేమలో కూడా రాలే, కానీ ఆయన ప్రేమ కూడా మళ్ళా ఆయన ప్రేమ చూపించాడు. వచ్చినాం, సంతోషం, అన్న కొందనాలు,
మరి బర్ణవాసనను ఈరోజు కూడా ఉండాలని ఆయనకు మనసు పుట్టించారు. ఆయన కూడా వందనాలు. మీకు కూడా వందనాలు. మళ్ళా వాళ్ళిద్దరి పలికిన మాటలు మీ అందరికీ వందనాలు. సరే, మైకు బ్యాట్ ఉండాలా. కరెంటు లేకపోయినా బ్యాట్ ఉంటే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే కరెంటు పోయినప్పుడు సచ్చినట్టు టీవీ ఉండదు, ఏదో సెల్ ఫోన్ ఉంటుంది. అబ్బాయి సెల్ ఫోన్ ఉంటుంది, యాభై లేకనే సెల్ ఫోన్ ఉంటుంది. ఆ సెల్ ఫోన్ అన్న చూసారు జనాలు. సరే, మొత్తానికి కొంతమంది వినే అవకాశం ఉంటుంది కనుక ఒక బ్యాట్ తెప్పించుకోండి. ఏం చేస్తారో మరి ప్రార్థన చేయండి, దేవుడు ఏదో రకంగా బ్యాట్ ఇస్తాడు. ఆ ఇన్వర్టర్ అనేది ఒక 25,000 పడుతుంది. అది 25,000 రూపాయల ఇన్వర్టర్. అది అదంతకదే ఛార్జింగ్ అవుతుంది. అదంతకదే ఆ ఛార్జింగ్ అంతా లోడ్ చేసుకొని కరెంట్ లేనప్పుడు అది పాస్ చేస్తుంది. ఏమైంది పరిస్థితి? ఎందుకంటే ఇప్పుడు సువార్త ప్రకటిస్తున్నది కూర్చున్న మీకు కాదు. ఈ అందరిలో మనోడు ఆటో డ్రైవరు, ఆయన రక్షణ పొందలేదు కనుక ఆయనకు అవసరమే, ఊళ్ళో ఉన్న జనానికి అవసరమే. ఎప్పుడు ఆయన విన్నాడు, ఊళ్ళో జనం కూడా విన్నాడు. సో కనుక దేవుడు చెప్పే మాటలని సైతానికి ఇంకా తిక్క తిరిగింది. వచ్చారని ఆయన ఈ పరిస్థితి చాలా ఘాట్ అయిపోతుందని తీసారని ఆయన అని చెప్తుంది కరెంటుకి. ఒరే కరెంటు తీసి కాదు. కాకపోతే ఓ పని చేద్దామా, మనం ఏం చేద్దామంటే బర్త్డే ముగిచేద్దాం. ఒకవేళ సమయం ఉంటే తర్వాత మీటింగ్ని కంటిన్యూ చేద్దాం. బర్త్డే కార్యక్రమం చేద్దాము. ఏదన్నా అయిపోతుంది. తర్వాత సరే అన్న, బర్త్డే కార్యక్రమం చెప్పండి. ఇక్కడ ఒక మాట చెప్తున్నా, వస్తుంది అంటే వస్తారు అంతేగా. మనం అందరం ఎవరు విశ్వాసులమా లేకుంటే అవిశ్వాసులమా? నువ్వు అడిగితే దేవుడు ఇస్తాడే కదా. మనకు అది గ్యారెంటీ ఉంటుంది. వస్తుందో రాదంటే ఓడేసారు ఆయన. కష్టం సార్. అట్ట కాదు, ఇక్కడ పవర్ ఇక్కడ యేసు ప్రభు నామములో ఏది అడిగినా గూగుల్ నేర్చాడు అక్కడ వాడిని. ఈ పో దగ్గర ఉన్నట్టు ఇదే కరెంట్ అంటే వస్తుంది కరెంట్. నమ్మకం గుండెల్లో ఉండాలి. నేను ఊరు అయినా మెయిన్ వైర్ దిగిపోయినా, మెయిన్ వైర్ దిగిపోయింది. నాకేమి 3 వారాల నుండి ఆ ఊళ్ళో వాక్యం చెప్పాలంటే టైర్ అన్న వదిలిపోయింటుంది, బస్సు అన్న రాదు, లేకపోతే బస్సు అని వెళ్ళిపోయింటుంది. ఏమి ప్రభు ఆ ఊళ్ళో వాక్యం చెప్పాలంటే నాకు బస్సు దొరకకుంది. ఈ రోజు ఏమైనా సరే 600 అయినా 106 అయినా వాక్యం చెప్పాలా ఊట కొనాలని డోన్ దగ్గర ఉంది. డోన్ నుంచి అక్కడ ఎక్కడో వాళ్ళ లోపలికి ఊట కొన్నాడు, కొండల మధ్య ఉంది. అందుకే ఊట కొండ అంటుందని. ఆ ఊట కొండకి ఈ వారం పోయే తీరాల ప్రభు అని ఎట్టది మొత్తానికి బస్సు పోయింది. పోతే ఆటెక్కరానా ఆ బస్సు క్యాచ్ అయ్యి ఎంత అడుగులు వేసారా మొత్తానికి ఆ రైల్వే గేట్ దాటిన తర్వాత ఆడ ఆపినాడు. ఆపి నేను అడ్డు మరొస్తుంది ఎత్తు. మొత్తానికి బస్సు ఎక్కినాక ఆ బస్సు ఊటకొండ పోదట. ఊటకొండకు అడ్డ రోడ్డు మీద పోతుందట. అడ్డ రోడ్డు కదా ఆయన దిగినప్పుడు పోతారు కానీ ఆడ దిగి దారిలో చీకటి అయింది. ఆ కొండల మంది నడిచిపోవాలి, చెట్ల మంది నడిచిపోవాలి. నాకు అసలు తెలియదు. నేను బస్సులో ప్రార్థన చేశాను, ప్రభువా ఆ ఊటకొండ పోతారు, ఒక్కరుంటే సార్ 2 ఉంటే సరిపోతున్నాయి అడిగి అంటే కరెక్ట్ 2 దిగినారు. దేవుని స్తోత్రం. లేదు మీరు ఏడవద్దాడు కొట్టుకున్నా 3 పోయినాం. ఊర్లో అడిగితే ఏముంది కదా, బర్త్డే కార్యం చేయండి మీరు. అదే నేనేదో చెప్తున్నాను. ఆ ఊటకుండా పోతే ఏమంటాడు, సార్ కరెంటు లేదు, మేల్వేలు దిగిపోయింది, కరెంటు లేదు. నీ మంచి కూడా నేను 4 వారాలు తిప్పరపడుతున్నాయి మీ ఊరికి రానికా. సైతం శోధిస్తులు ఏమైనా సరే వాక్యం చెప్పాలంటే కరెంటు మైక్ ఉంటేనే వస్తారు సార్. ఇంకా కరెంటు మేమే అయిపోయింది, ఇంకా వాళ్ళు రారు అంటాడు ఆయన. చాలా పెద్ద
నేనేమనంటే నీ దగ్గర 10 మంది పిల్లలు తీసుకో, ప్రతి ఇంటి పోయి డోర్ నుండి సార్ వచ్చినాడు, పాస్ వచ్చినాడు, మీరంతా రాండి అని చెప్పాడంటే ఎవరు రారు సార్. మనిషిలో కూడా బట్టి ఉంది కానీ ఆ పిల్లలందరూ మా ఇంట్లో నేనే చెప్తాను అందరికీ.